సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఫిట్ బై గని. ఇవాళ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. అగ్నివీర్ ఆర్మీ ఎగ్జామ్ పాస్ అయిపోయి ఫిజికల్ టెస్ట్లో ఏమేమి సెలెక్ట్ చేస్తారని చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. మీరు వచ్చేసి అగ్నివీర్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్మెన్కి అప్లై చేసిన వాళ్ళకి గ్రౌండ్లో అనేది 100 మార్క్స్ స్కోర్ అయితే ఉన్నాయి. అలాగే టెక్నికల్, స్టోర్ కీపరు అండ్ క్లర్క్కి అప్లై చేసిన వాళ్ళకి మీకు అనేది 0 మార్క్స్ అనమాట. నర్సింగ్ అసిస్టెంట్కి కూడా 0 మార్క్స్ గ్రౌండ్లో అనేది. మీరు అనేది ఇది చూసుకొని కనుక ఫిజికల్ ప్రిపేర్ అయితే 100% జాబ్ అయితే కొట్టుకోవచ్చు. ఫస్ట్గా అగ్నివీర్ ఆర్మీ అండ్ ట్రేడ్మెన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రౌండ్లో అనేది 1600 మీటర్స్ రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రన్నింగ్కి మీకు ఎలా కండక్ట్ చేస్తారంటే ఫస్ట్గా బ్యాచ్లు అనేది డివైడ్ చేస్తారు. బ్యాచ్కు 100 మెంబర్స్ని అనేది కూర్చోబెడతారు అనమాట. ర్యాలీలో వచ్చేసి ఈ 100 మెంబర్స్ని వచ్చేసి గ్రౌండ్ లేక్ అనేది తీసుకువెళ్తారు. మీకు 100 మెంబర్స్ని కండక్ట్ చేసేటప్పుడు 4 బోర్డ్స్ అనేది టైమింగ్ అనేది చెప్తారనమాట. ఈ టైమింగ్లో కనుక మీరు వస్తే కనుక క్వాలిఫై అయిపోతారు. మీకు రన్నింగ్ అనేది 60 మార్క్స్ అనేది ఉంటాయన్నమాట. ఫస్ట్ బోర్డు వచ్చేసి 5:30 లోపల కంప్లీట్ చేసిన వాళ్ళకి 60 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. అలాగే సెకండ్ బోర్డు వచ్చేసి 5:30 నుంచి 5:45 లోపల కంప్లీట్ చేసిన వాళ్ళకి 48 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5:45 నుంచి 6 మినిట్స్ లోపల కంప్లీట్ చేసిన వాళ్ళకి 33 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి 6 మినిట్స్ నుంచి 6:15 లోపల కంప్లీట్ చేస్తే మీకు అనేది 24 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి రన్నింగ్ అనమాట. మీకు టెక్నికల్, క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ వాళ్ళకి, నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళకి 0 మార్క్స్ అనమాట. రన్నింగ్ జస్ట్ క్వాలిఫై కావాలా ఈ టైమింగ్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు జిగ్జాగ్ వాకింగ్ అనమాట. ఇది కూడా జస్ట్ క్వాలిఫై కావాలా, ఇక్కడ మెన్షన్ చేసిన ఎలా వాకింగ్ చేయాలనేసి. నెక్స్ట్ వచ్చేసి 9 ఫీట్ డిచ్ అనమాట. లాంగ్ జంప్ చేయాలా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసిన ఎలా ఉంటుందని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు పుల్అప్స్ అనేవి కండక్ట్ చేస్తారు. జీడీ అండ్ ట్రేడ్మెన్ వాళ్ళకి 40 మార్క్స్ అనేది ఉంటాయి. మీరు టెక్నికల్ కానీ, క్లర్క్ అండ్ స్టోర్ కీపర్, నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళకి 0 మార్క్స్ అనమాట. మీకు వచ్చేసి జీడీ అండ్ ట్రేడ్మెన్ వాళ్ళకి వచ్చేసి 10 తీస్తే కనుక 40 మార్క్స్ అనేది వస్తాయి. 9 తీస్తే, 8 తీస్తే అలా స్కోర్ అనేది తగ్గుతుంది అనమాట. ఇక్కడ డిస్ప్లే చేసిన మీరు అనేది చూసుకోండి. దానికి పడినట్టు మీరు 10 దీనికైతే చూసుకోండి. మీరు జీడీ అండ్ ట్రేడ్మెన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే గ్రౌండ్లో 100% స్కోర్ చేస్తే కనుక మీకు 100% జాబ్ రానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. మీరు చూసుకొని ప్రిపేర్ కండి. నెక్స్ట్ వచ్చేసి మీకు హైట్ అనేది చెక్ చేస్తారనమాట. మీ హైట్ అనేది ఏ ట్రేడ్కి అప్లై చేశారనేసి చెక్ చేస్తారు. ఫస్ట్గా జీడీ అండ్ ట్రేడ్మెన్ చూసుకుంటే కనుక 166 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలా. ఈ హైట్ తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని అనేది రిజెక్ట్ అనేది చేస్తారు. అలాగే టెక్నికల్కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్లర్క్ అండ్ స్టోర్ కీపర్కి వచ్చేసి 162 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. నర్సింగ్ కూడా వచ్చేసి 170 హైట్ అనేది ఉండాలన్నమాట. మీకు ఇక్కడ డిస్ప్లే చేసినా మీరు అనేది చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు హైట్ తర్వాత వచ్చేసి మీ బాడీ వెయిట్ అనేది చెక్ చేస్తారు. మీరు ఎంత హైట్ ఉంటే కనుక దాన్ని తగినట్టు మీ వెయిట్ అనేది ఉండాలన్నమాట. బాడీ వెయిట్ ఇక్కడ డిస్ప్లే చేస్తా. చార్ట్ అనేది మీ హైట్ తగిలినట్టు వెయిట్ ఉన్నారా లేదా చెక్ చేసుకొని రన్నింగ్ అనేది ప్రిపేర్ కండి. దాని తర్వాత వచ్చేసి మీ చెస్ట్ మెజర్ చేస్తారనమాట. మీకు వచ్చేసి చెస్ట్ అనేది 77 సెంటీమీటర్స్ ఉంటేనే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ బ్రీతింగ్ ఎక్స్పాండ్ కావాలన్నమాట. చాలా మందికి డౌట్ ఉండేది 77 ఉండాలన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదా అని డౌట్స్ ఉంటాయి. మీకు ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు, 77 కంటే తక్కువ అయితే ఉండదు అనమాట. మీకు చెస్ట్ తక్కువ ఉంటే కనుక పుషప్స్ అనేది డైలీ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. నేను ఇన్స్టాలో కూడా వీడియో చేసా, షార్ట్ వీడియో, అది చూసి మీరు ప్రిపేర్ కాండి. దాని తర్వాత వచ్చేసి మీకు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మీ ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్టు, మీ ఫాదర్ డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉన్నాయా లేదా మీరు అప్లై చేసినప్పుడు అనేసి ఇవన్నీ చెక్ చేసి మీకు అనేది పాస్ అనేది చేస్తారనమాట. ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ లేకుంటే కనుక మీకు ఒక 1 వీక్ టైం ఇచ్చి డాక్యుమెంట్స్ తెచ్చుకోమని చెప్తారు. మీరు అనేది టెన్షన్ పడద్దు, మీకు క్లియర్గా డాక్యుమెంట్స్కి టైం అనేది ఇస్తారు. ఇంకా ఏమన్నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మెడికల్ గురించి క్లియర్గా అనేది చేస్తా. అగ్నివీర్ ఆర్మీ, క్లర్క్ అండ్ టెక్నికల్ మీ అందరికి వచ్చేసి మెడికల్ టెస్ట్ ఎలా చెక్ చేస్తారని క్లియర్గా వీడియో చేస్తా. ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే అగ్నివీర్ ఆర్మీ ఎగ్జామ్ పాస్ అయ్యి ఫిజికల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ కావద్దు.